మనం హాస్పిటల్స్ అన్నీ ఎక్కువ పెరుగుతుండే కాబట్టి అదే డెవలప్మెంట్ అనుకునే ఒక మాయలో ఉన్నాం. అంటే ఈ ఊరు బాగా డెవలప్ అయిందంటే హాస్పిటల్ డాక్టర్లు బాగుండాలి. ఇట్లాంటి సెంటర్లు ఆర్గానిక్ ఫుడ్ మనం అందరూ ఇప్పుడు ఈ మీటింగ్ మాత్రం చాలా మాట్లాడుకున్నాం. మనం అందరూ ఇట్లా విషయాలు ప్రతి ఇంట్లోన ప్రతిరోజు మాట్లాడుకోవాలా. బంగారు ఎక్కిందా, షేర్లు ఏమైనాయి, ఏమి లేదు, మనం పోతాం అంతే, సర్రని ముట్లు 70 ఏళ్ళు అయిపోతే వెళ్ళిపోతాం. ఈచ్ మూమెంటు సంతోషంగా ఉండేదానికి ప్రకృతికి దగ్గర ఉండాలా. ప్రకృతి అంటే ఏమి, అడవిలో ఉండాలంటే ఉండండి. అడవిలో లేరనుకో, మీ ఇంట్లో ఉండే కుక్కను పిల్లిని నువ్వు పోతాడు చీమలో అన్నింటినీ గమనిస్తే కూడా ప్రకృతి అది కూడా అట్లా కూడా హ్యాపీగా ఉండొచ్చు. నేను అబ్జర్వ్ చేసిన చాలా సింపుల్ థింగ్స్కి హ్యాపీగా ఉండొచ్చు. ఆ హ్యాపీనెస్ అనేది ఫస్ట్ మైండ్ బాగుంటే వస్తుంది. ఆరోగ్యం బాగుండే వాళ్ళందరికీ మైండ్ బాగాలే. 130 మందికే జబ్బు ఉండేది, షుగర్ బీపీనే ఉండేది. 130 మందికి 70 మందికి లేదు కదా. అయినా మందుల షాపులు అంత బిజీగా ఎందుకు అయ్యే, నిద్ర మాత్రలు ఎందుకు అయ్యే, ఇన్ని తిరుగుతూ ఉన్నాయి. సో మనం చేసే పని మీద ఫస్ట్ మనకి నమ్మకం ఉండాలా, ఇష్టం ఉండాలా. ఇప్పుడు మీతో మాట్లాడే ఎందుకు ఇష్టం నాకు, అరే నాకు 30 ఏళ్ళు అసిడిటీ, ఎండోస్కోపీలు చేసి ఇన్ని మందులు మింగి ర్యాంటీన్లు సిమిటీన్లు పెంటపులు తింటే పోలా రాగిజావతో పోయింది. అరే అద్భుతంగా అది సామాన్యులు చెప్పేద్దాం. కానీ సామాన్యులు ఏమి, అయ్యో ఇన్ని ఎండోస్కోపీలు మందులు తింటే పోంది, రాగిజావతో ఎట్లా పోతుంది అని డౌట్ వాళ్ళకి. మళ్ళీ ఎంత రాగిజావ కలపాలి, ఎన్ని గ్లాసులు, ఎన్ని కాఫీలు టీలు పెప్సీలు తినని డౌట్ లేదు. మళ్ళీ అవి అయితే ఎన్ని తాగుతారు. ఆశ్చర్యం. అంటే నేచరు తల్లిలాగా హగ్ చేసుకునేది. మీ ఇంట్లో రైస్ తగ్గించి రాదు. మేమందరూ రామలక్ష్మణ్ గారు మేమందరూ చాలా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచినో విని ఫాలో అవుతా ఉన్నాం. మేము రోజు కలవకపోయినా అవతార్ సినిమాల్లో కనెక్షన్ ఉంటుంది, అట్లా ఉంటుంది అన్నమాట. ఎప్పుడో కలిసి ఉంటే అసలు కలవని వాళ్ళందరూ ఇప్పుడు మీతో ఈరోజు కలిసిన, మీ అన్నతో ఈరోజే మాట్లాడినా, ఇవన్నీ అద్భుతాలు. ఈ ప్రాసెస్లో ఏమంటే మనకు తెలిసిందంత నత్తికి రాని మీలాంటి సామాన్యులు కనపడి చెప్తా ఉంటారు. నిన్న విజయవాడలో కృష్ణానది స్విమ్మింగ్ చేస్తూ ఉంటే ఆ పక్క ఒక ఆయన ఉంటాడు, సార్ నాకు 5 ఏళ్ళు నేను షుగర్ వచ్చి 30 కిలోలు నువ్వు 20 కిలోలు తగ్గితే నీ షుగర్ పోతుంది అన్నాడు. 30 కిలోలు తగ్గినా ఎందుకు, నా భార్య రోజు జొన్న వాళ్ళతో పొద్దున అన్నం చేస్తుంది, సాయంత్రం జొన్న ఓన్లీ జొన్నలో మొత్తం నా షుగర్ పోయింది 2 ఏళ్ళు. అద్భుతంగా ఉండవు. పేషెంట్లు అందరూ ఏమరా ఇట్లా అయిపోయినామైనా అంటే వాళ్ళకి బాగా మందులు వేసుకొని రౌండ్గా ఆరోగ్యంగా డామ్ అని పేరు పర్వాలే. కానీ హెల్తీగా ఉండాలంటే ఎట్లుండాలా అనే దాని మీద అవగాహన లేదు. ఇంట్లో భార్యలు భర్తలకే లేదు. ఏమి ఇట్లయిపోతాడు, ఏం పిక్కుని పోతాడు, బాగా తిను బిర్యానీలు అని అనుకుంటా ఉంటారు. సో అద్భుతం. అంటే ఇంకొక ఆయన ఒక ఆఫీస్కి పోతే డ్రైవరు ఫిట్గా ఉన్నాడు, 62, నాకంటే 2 ఏళ్ళు పెద్దోడు, నాకు 60. ఆయన సార్ మీ వీడియోలు తీసి మొదలుపెట్టినాను, నేను పొద్దున్నే బీట్రూట్ క్యారెట్ ఇవి అవి కొత్తిమీర అవి అనేసి జ్యూస్ తాగేస్తాను, మళ్ళీ ఒకటే అట్టు అంట తెచ్చుకుంటాడు. సార్ కార్బ్స్ 0 చేయాలా, ఏం లాంగ్వేజ్ 10th ఫెయిల్ అంటే ఏమి తక్కువ చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటాడు బాగా. కార్బ్స్ 0 చేశాను సార్, 30 కిలోలు తగ్గినాను, పొట్టలేదు గిట్ట ఇందుని సరిపడు ఫోటో చూపించాడు, భయంకరంగా పొట్ట తగ్గినాను. మధ్యాహ్నం ఒకే అట్టు, సాయంత్రానికి గుమ్మడి గింజలు, దండోర గింజలు, ఇంగు గింజలు అన్నీ వేసుకొని కొబ్బరి ముక్కలు వేసుకొని ఇంత డబ్బా తెచ్చుకున్నాడు. ఇది సార్ నా సాయంత్రం 6 గంటలు తినేస్తాను. డ్రైవరు వాడి కాళ్ళకు నమస్కారం చేద్దామనిపించింది. ఇంత సింపుల్. ఆయన చెప్పేది సింపులే కదా. ఇప్పుడు అందుకే మీరు అందరూ మేమేదో సూపర్ గీపర్ అనుకుంటే ఏం సూపర్ లేదరా స్వామి, మీ బుర్రని సింపుల్గా అర్థం చేసుకొని చేయాలి. జిడ్డు కృష్ణమూర్తి ఏం చెప్తాడు, వినేది, అర్థం చేసుకునేది, ఆచరించేది అట్లా జరగాలి ఇన్స్టెంట్గా, అయిపోవాలి. నువ్వు చేయాలన్నా చేయకూడదన్నా, రెండిట్లోనా. రాగిజావ తాగితే మంచి తిన్నాడు, అసిడిటీ పోతుంది అన్నాడు. రాగిజావ మంచిదా కాదా అని గూగుల్ చేస్తాడు, 100 వస్తాయి రాగిజావ తాగకూడదని. అయిపోయి కదా, తినేవాడు తింటాడు, పోయి తినకూడదు గూగుల్ చేస్తాడు, ఎందుకు రాగులు తినకూడదు అని అదే చేస్తాడు. మళ్ళీ పోనీ అది కూడా మంచిగా వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆచరించేది 5 ఏళ్ళు పడుతుంది. ఏమంటే ఏమరా స్వామి 5 ఏళ్ళ నుంచి మేము ఫాలో అవుతా ఉన్నాం సార్ అంటాడు. మరి ఎందుకు మొదలు పెట్టలేదు అంటే, నా భార్య చేయడం లేదు సార్, మీరన్నా చెప్పండి సార్. నీ భార్య నీ మాట నా మాట ఎందుకు వింటుంది? 7 అడుగులు నడిచి 3 ముళ్ళు వేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని నీ భార్య నీ మాట నా మాట ఎందుకు వింటారు? ఎట్లా కాళ్ళు ఇప్పుడు నీకు కృష్ణుడు సత్యభామ తత్తికి అమ్మ కాళ్ళు కదినే అంటాడు, నీ కాళ్ళు పట్టుకుంటావు, ఏం చెప్తావు, చెయ్యలేదా? దానికంటే నీ యువ దెబ్బతింటా అనుకుంటే
జొన్నపిండిలో వేడి నీళ్ళు పోసి కొంచెం ఆనియన్స్ ఇదేసి మిర్చి వేసేసి అట్లా తడితే సొట్టగా వస్తుంది. రాణీలు ఏమి నమిలేగా తింటామా రొట్టె, జొన్న రొట్టె చేసేయచ్చు. అన్ని అరకలేసి ఎక్కువ 5 గ్లాసులు నీళ్లు పోసి బాగా ఉడికినాక అది రాయి మిడేసి తిప్పితే సంగటి రెడీ. చాలా సింపుల్. జనాలు అదేదో ఊహించుకునేసి ఆడోళ్ళు మగోళ్ళు అందరూ అమ్మ మేము వంట చేయలేము అని చెప్పి ఏదో ఆర్డర్ ఇస్తే పరిగెత్తి వస్తాడు ఈ ఫుడ్లన్నీ. దరిద్రము. ఇప్పుడు నాకు ఎందుకుంది ఉరిమే ఉత్సాహం అనేది, పెప్సీ అయితే రాదు. ఉరిమే ఉత్సాహం ఆరికలు తింటే వచ్చింది నాకు పొద్దున్నే. ఇంకా సాయంత్రం వరకు ఈ ఎక్స్పీరియన్స్ పొందితే టేస్ట్ని పక్కన పెట్టచ్చు కదా. ఏదో పెళ్ళికి పోతాం, వెళ్ళి పిలుస్తారు, ఏదో రుచిగా పెడతారు, 2 తినేయండి ఆ పొద్దు అంతే. మళ్ళా రైట్ ఫుడ్ టేస్టీగా పెట్టాలి. మీరు సాయంత్రం వచ్చేవాడు పిల్లలకి నువ్వుల లడ్డూనో, పల్లీల లడ్డూనో, కొబ్బరి లడ్డూనో, మంచి జావ కాసి జావరా అనుకుంటే దానికి పోరిజనో చుంచూయో ఏదో పేరు పెట్టి దాన్ని బీట్రూట్ కలిపి కొన్ని ఆల్మండ్స్ వేసి పెట్టండి రా నాయన, లేకపోతే గద్దలాగా అనుకొని పోతారు మల్టీనేషనల్స్ అన్నీ. మీకు అర్థం కావడంలే ఎందుకుంది ఇన్ని ఫోలిక్ యాసిడ్లు, ఇన్ని కాల్షియం మాత్రలు, ఇన్ని ఐరన్ మాత్రలు. దీన్ని కూడా అందరికీ 6, 7 హిమోగ్లోబిన్ ఎందుకుంది? జనగణమన అంటేనే 10 మంది పడిపోతారు పిల్లోళ్ళు, జయ అంటే 1 మంది అవుట్. ఎవరు ఎండకు కొంచెం జరుకో అంటారు. ఎవరు టీచర్లు ఎండకు పోనీయడంలే. మంచి డాక్టర్లు ఏం చెప్తా ఉంటారు, ఎండకు పోతేనే మీ విటమిన్ D3 అంటారు. నా దగ్గర నా విటమిన్ D3 లెక్క ఉంది. 24 ఉంది 5 ఏళ్ళ మంది. అమ్మ అందరూ వినండి, మీరు అందరికీ D3 డెఫిషియన్సీనే కదా. అందరికీ ఎంత ఆనందంగా చెప్తారు. 24 ఉండిందా, ఇప్పుడు 69 ఏంది 20 to 70 ఉండాలా, 69 ఉంది. ఎలా అది వాడే లేబోడే మళ్ళా చేసినా అంట. సార్ నాకు ఆశ్చర్యంగా సార్ 69 వచ్చింది సార్ అని. దాంతో ఏం జరిగింది తెలుసా, రన్నింగ్ అప్పుడు నాకు లెఫ్ట్ లెగ్ లెగమెంట్ టేర్ అయింది. అది కొంచెం జర్క్ ఇచ్చినట్లు వస్తూ ఉండింది 1 year ముందర. అదే రిపేర్ చేసుకునింది అబ్బా, ఏదో వెల్డింగ్ చేసుకుని అంత కాల్షియం. ఇది అగైన్స్ సైన్స్ యాక్చువల్గా అది అడ్జస్ట్ అయిపోయింది. మీరేమంటారు మెరకలు ఏదో దేవుడు పూజ చేసామంటారు. నేను నేచరే దేవుడు అనుకుంటా ఉంటా. అద్భుతాలు జరిగినాయి. 90% లంగ్స్ బ్లాక్ ఉండేటప్పుడు నేను డ్రైవ్ చేసుకుని బెంగళూరు పోయినా. ఇది కరోనాలో నేను వ్యాక్సిన్ వేసుకోవాలా. వ్యాక్సిన్కి అగెనిస్ట్ మేమంతా అవేకన్ ఇండియా అని గ్రూప్ ఉన్నాం. అదే వద్దని 90% బ్లాక్ కొట్టారు. ఆమె స్కానింగ్ చేసి ఉండవు 90% ఎట్లా నువ్వు డ్రైవ్ చేసుకొని వచ్చినామనేది. అన్ని మెడికల్స్ ఎందుకు గట్టిగా విల్లు ఉండాలి బతకాలని. అర్థమైనా నాకు మా ఇంట్లో అందరూ పోయినా కూడా 200 ఏళ్ళు బతికి చాలా పని చేయాలి. 200 ఎందుకు 2000 ఏళ్ళు బతికితే పని ఉందబ్బా. అతని మళ్ళీ ఆ పనితో మన ఏదో పెద్ద తోపులని ఇవి అని నా ద్వారా మొత్తం రాజులు తింటారు. ఇవన్నీ జీరో. సామాన్యులకి రీచ్ అయిందా ఫినిష్డ్. వాడు చేసినాడు నీకు సంబంధం లే, మీ ఇంట్లో వాళ్ళు చేసినా లేదని సంబంధం లే. చాలామంది విషయం అంటే నేను చెప్తాను మా ఇంట్లో తాగడం లేదు. నేను చేసి 10 గ్లాసులు పొద్దున 4 గ్లాసులు పెట్టేస్తా, 8 గ్లాసులు 10 గ్లాసులు పెట్టేస్తాను. నేను 4 గ్లాసులు తాగేస్తా. మిగతా వేస్ట్ అయిపోతుందని మా అమ్మాయి తాగుతా ఉంది, వేస్ట్ అయిపోతుందని మా కోడలు తాగుతా ఉంది. ఇప్పుడు మా పనులు ఇద్దరు తాగుతాం. వాళ్ళందరూ ఇప్పుడు రాగి జాబు మిగిలిపోతుంది, మిగలంలే అయిపోతా ఉంది, ఇంకొంచెం ఎక్కువ చేస్తూ ఉండు. అట్లా మంచిని అలవాటు చేయాలా. దాన్ని మీరు కలర్ మార్చి ఇది వేసి జీడిపప్పులు వేసి ఏమేమో చేయాలా. ఎంత వర్క్ ఉంది తెలుసా మీకు. 2 జాబ్ చేయొద్దండి అసలు, ఒకటి చేయండి చాలు. హ్యాపీగా ఉండిందాంతో సర్దుకుంటాం. మనకి వేరే ఏం అవసరం లే. మంచి ఫ్రూట్స్ సీతాఫలంకాయలు మామిడి పళ్ళు పెట్టుకొని కింద కూర్చొని హ్యాపీగా గంట పెను మీద నుంచి ప్లేట్లోకి వేడిగా రాగి ముద్ద, వేడిగా జొన్న రొట్టె, అంత వెజిటబుల్, అంత కూరగాయ, అంతే మీ లైఫ్ మారిపోతుంది. మీరు అన్ని పూజలు చేసి కార్తీక శుద్ధ పౌర్ణమి నా పొద్దున్నే 4 గంటలకి 108 కలశాలతో చేస్తే మీ భర్త ఆరోగ్యం బాగుంటుంది అంటే వీడు తాగేసరి కింద పడిపోయింటాడు. మీ భర్త ఆరోగ్యము దేవుడు వచ్చి రెడీ చేసేసరికి ఆయనకి వేరే పని లేదా. భర్త ఆరోగ్యం బాగుండాలంటే వాడు పొద్దున్న 4 లేపి పొదం రాడా అని పిలుచుకో గ్రౌండ్కి. బాగా స్కిప్పింగ్ చేయండి. హార్ట్ లంగ్స్ పాల్పిటేషన్ రావాలి కొట్టుకొని. అప్పుడు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, లంగ్స్ ప్రాబ్లం ఎందుకు వస్తాయి. నాకు ఒక 15 రోజుల ముందర బాగా దగ్గు వచ్చింది. ఫీవర్లే దగ్గుతానే ఉండే. 5 నిమిషాలు తగ్గడం, 2 నిమిషాలు మేలుకోవడం. రాత్రి అంతా ఇంట్లో అందరూ పారిపోయినారు పైకి. వీడు ఏం రోగం తీసుకొచ్చాడు, బయట అంతా తిరుగుతూ ఉంటాను కదా నేను. అట్లా దగ్గి 3 రోజుల తర్వాత తగ్గి మళ్ళీ తగ్గి 1 వీక్ తర్వాత పూర్తిగా పోయింది. నో ట్యాబ్లెట్, నో ఫీవర్ ట్యాబ్లెట్, నథింగ్. ఇప్పుడు నాకు ఏ వైరస్ వచ్చినా తట్టుకునే శక్తి ఉంది. అంటే ఎట్లా తగ్గుతా ఉండవు బా, ఎట్లా నీకు నొప్పి లేదా అంటే దగ్గేదాన్ని కూడా శక్తి లేనివాడు ఇంకెందుకు వాడు బతికేదేంటి, వేస్ట్ కదా. ఇప్పుడు పరిగెత్తలేవు, కొండలెక్కలేవు, చెట్లు ఎక్కలేవు, వ్యవసాయం చేయలేవు, ఏమి చేయలేవు, నడవలేవు. దగ్గు వచ్చేటప్పుడు దగ్గేదాన్ని కూడా శక్తి లేదంటే ఏంటికి నువ్వు బతికేది. దానికి పోయి హోల్ వేసుకొని అని మేము మందులు తిని తెమంత తగ్గిందా, ఏం యాంటిక్ వాడతావు, నువ్వే దగ్గండి రా స్వామి. చాలామంది ముసలి చచ్చిపోయేది దగ్గలేక. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ
ఎవరైనా ముసలిదాం, కానీ వాళ్ళందరికీ ఈ వింటర్ సీజన్లో వచ్చే ఫ్లమ్తో మొత్తం లంగ్స్ పాడైపోయి చచ్చిపోతారు. సో లంగ్స్ స్ట్రాంగ్ ఉండాలా, పిల్లలకి కూడా పరిగెత్తాలా, ఎక్సర్సైజ్ చేయాలా. నేనే 40 ఏళ్ళు వచ్చినాయి కదా, 5 కిలోమీటర్ సార్ కొంచెం ఆయాసం సార్ నడిస్తే, మెట్లు ఎక్కలేకుండా ఉన్నాను సార్, 40 yearsనో డోంట్ 4 కిలోమీటర్ 2 కిలోమీటర్ నడుచు అంటారు డాక్టర్. సో 4-2కి వస్తాడు, మళ్ళీ 5 ఏళ్ళకి అది కూడా మళ్ళీ ఏమంటాడు, ఇంట్లోనే తిరుగు పనికి 50 వచ్చినాయి కదా అంటాడు. మళ్ళీ సార్ లేసే అంతే, లాస్ట్కి సార్ నేను లేస్తేనే ఆయాసం వస్తుంది, నేను బెడ్లో పడుకొని సావు అంటాడు. ఏం చేయాలి ఇక, ఎంత పని చేపిస్తే అంత పని చేస్తాను. 90% బ్లాక్లో నేను 5 కిలోమీటర్లు పొద్దున 5 కిలోమీటర్ సాయంత్రం వాకింగ్ చేసిన, జోరుగా కరోనాలో డ్రైవింగ్ చేసిన, అంత కెపాసిటీ ఉంది లంగ్స్కి. వాటిని పని చేయించాలంటే పరిగెత్తాలి, స్కిప్పింగ్ చేయాలి, ఇట్లా మునివేళ్లతో నడవాలి. అప్పుడు కాఫ్ మజిల్ సెకండ్ హార్ట్ ఇన్ ద బాడీ. సో మీ కాఫ్ మజిల్ స్ట్రెంగ్త్ అయితే పంప్ చేస్తుంది బాగా. అందుకని ఓల్డ్ ఏజ్లో హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది అనేది, ఇది లాగి పాపం కింద నుంచి బ్లడ్ లాగాలి కదా, ఎక్కువ పని దానికి. అది కాఫ్ మజిల్ ఉంది అనుకో, స్కిప్పింగ్ ఆ బ్యాలీ డాన్స్ చేసే వాళ్ళకి, అది ఇక్కడ నుంచి ఎత్తి పంప్ చేసి పైకి వచ్చేస్తుంది. అది ఇక్కడ వరకు సప్లై చేస్తుంది లోపల వాల్వ్స్ అన్ని. సో హార్ట్ మీద కూడా తగ్గిపోతుంది. సింపుల్ మనం పని చేయడం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటామో, అందరూ ఏదో పని చేస్తూ ఉంటే ఇవన్నీ మాట్లాడుకునే పనిలే, ఏం చేయడం లేదు కదా ఇప్పుడు, అందుకని మాట్లాడుకోవాల్సి వస్తాను. అన్ఫార్చునేట్లీ డాక్టర్ల దగ్గరికి పోయి అన్ని టెస్టులన్నీ చేయించుకుంటారు. వాళ్ళే ఇట్లా ఉరిమే ఉత్సాహం ఉంది కదా, ఏది రైజ్ అవుదైతే వస్తుంది ఉరిమే ఉత్సాహము, కోలల్లో అయితే రాదు ఉరిమే ఉత్సాహము. వాళ్ళే ఏం బాగలేదు అంటూ ఉంటాడు. అరే స్వామి నీది చచ్చిపోయి అడుగుతాడా, అరే వాళ్ళు నీకేం చెప్తారు ఏం బాగాలేదని. ఇదంతా అయిపోయినాక సార్ మళ్ళీ ఎప్పుడు రావాలి సార్ అంటే, నీకేం ఫ్రెండ్ ఆయన రోజు తిరిగేదాన్ని, మీ దగ్గరికి ఎప్పుడు రాకూడదు సార్ అనేది అడగాల డాక్టర్లనే. సో ఇవి చేయాల్సిందే, ఎండకు పోవాల్సిందే, పరిగెత్తాల్సిందే. పిల్లల్ని 100 మీటర్స్తో పరిగెత్తించి 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పరిగెత్తండి, మీ జబ్బులన్నీ పోతాయి పరిగెత్తే. నేను చెప్పేది సినిమాలో మహేష్ బాబు లాగా పరిగెత్తదులే, మీరు ఎంతో కొంత హార్ట్ లంగ్స్ కొట్టుకోవాలా. మీకు ఆయాసం వచ్చింది, మళ్ళీ చిన్నగా నడవండి, మళ్ళీ ఆయాసం తగ్గిపోయింది, మళ్ళీ పరిగెత్తండి, మళ్ళీ నడవండి, మళ్ళీ పరిగెత్తండి. అట్లా అరగంట చేయలేరా? ఇష్టం లేకపోయినా బకెట్ బిర్యానీ తింటారు కదా, తొక్కి ఐస్ క్రీములు, కొంచెం పరిగెత్తంటారా ఆయన. నేను అదే చెప్పేది, మందు కొట్టే వాళ్ళకి వీళ్ళందరికీ మీరు బాగా మందు ఎంజాయ్ చేయాలనుకో, ఆరోగ్యంగా ఉండాలి కదా. మీరు లివర్ పోయి ఇది పోయి అన్ని షుగర్ పోయి ఏం ఎంజాయ్ చేస్తావు, బిన్న తెచ్చిపోతావు. సో 90 ఏళ్ళు మీరు మందు తాగాలంటే ఆరోగ్యంగా ఉండండి, మిల్లెట్స్ తినండి, రాయితో తాడి 2 తినండి, పరిగెత్తండి, ఫిట్గా ఉండండి, ఎంజాయ్ చేయండి. అది నేను చెప్పేది.